బీరకాయ పుల్లగూరకు కావాల్సిన పదార్థాలు: ఒక బీరకాయ, టమాటాలు, ఒట్టిమిరపకాయలు, ఆ చింతపండు, తిరగవాతకి ఇవి. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ మెంతి, కొంత కరివేపాకు, 2 ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ. ఒక గంటి నూనె వేసుకున్నాము పుల్లగూరకు. గంటెడు వేస్తాము. ఇవన్నీ తిరగవాతలో పోసుకున్నాము: మెంతి, జీలకర్ర, ఆవాలు, ఎర్రగడ్డ, కరివేపాకు. తెల్లగడ్డ నలుపుకోటి వేస్తాము. కొంచెం లైట్ గా బీరకాయ వేసేస్తా. వేగిన దొరదారుగా వేగింది. ఇప్పుడు బీరకాయ వేసేస్తాము. ఎంతసేపు వేసుకోవాలి బీరకాయ? 1 నిమిషం బీరకాయ వేసి మనం టమాటా వేస్తాము. ఇలా మెత్తగా ఇట్లా వేసుకోవాలా. ఇప్పుడు టమాటాలు అవన్నీ వేసుకున్నాము. వేగింది, ఇది బీరకాయ వేగింది. కోసి పెట్టుకున్న టమాటాలు వేస్తాను. కొంచెం చింతపండు, కొత్తిమీరకాయలు చూసి పెట్టుకునేది, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, తరిగి సగమైనంత పసుపు, ఉప్పు సగమైనంత రాళ్ళుప్పు. ఇది మెత్తగా యాంతలు అయితే నీళ్ళు లేకుండా, టమాటాలలో నీళ్ళు, బీరకాయ నీళ్ళు వెళ్తాయి కదా, దీంతో మెత్తగా వేసి ఇది మెత్తగా వేగిన తర్వాత మళ్ళీ గ్లాస్ నీళ్ళు పెట్టుకోవాలా. టమాటా బాగా మగ్గిపోవాలా, బాగా మెత్తగా మగ్గిపోవాలా. మూత వేసుకొని మూత ఇలా ఉడకాలండి మెత్తగా నూనెలోనే. టమాటాలలో నీరు, బీరకాయల నీరు, దాంతో బాగా మెత్తగా ఉడికేసింది నూనెలో. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని 2 నిమిషాలు ఉడకబెడదాము. మళ్ళీ తిప్పుదాము. కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాము. హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నాము. మూత పెట్టి తిప్పుకున్నాముగా. ఉడికింది, రెడీ అయింది. ఉడికేసేస్తాము. ఉడికిందేమో మెత్త ఉడికింది. తిప్పుతాను. అయిపోయింది.